ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ కాడ లైవ్లోకి రావాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. మరి కనులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, బెతెస్దా గాడ్ మినిస్ట్రీ మేము స్తుతిస్తున్నాం. ఈ సంఘము ద్వారా ప్రభా, ఈ లైవ్ ప్రభా కార్యక్రమాల ద్వారా మీరెంతగానో మీ నామానికి మహిమ కలుగుతుందని, అనేక మంది బిడ్డలు దీని ద్వారా మేలు పొందాలని ప్రభా మేము ఎంతగానో ప్రార్థన చేసి ప్రారంభిస్తూ ప్రకటిస్తూ ఉన్న ఈ సువార్తని, ఈ సత్యాన్ని ప్రభా దీవించమని మనం చేస్తున్నాను. ఈ కూడికి మీరు అధ్యక్ష వహించమని మనం చేస్తున్నాను. ప్రభా, మీరు ఇచ్చిన మంచి వాతావరణం కొరకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా నైనా ఈ కరెంటు విషయంలో వైఫై ఈ యొక్క అన్నీ మీ స్వాధీనపరుచుకుని ఎక్కడ డిస్టర్బెన్స్ లేకోకుండా ప్రభా నైనా నా తండ్రి, నా ప్రభా ప్రారంభం నుంచి ముగింపు వరకు క్రమముగా మీ మర్యాదగా జరిగించండి. పాటలు పాడుతున్న బిడ్డల స్వరాలు ముట్టండి. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ప్రార్థనలో మమ్మల్ని ఎత్తిపెట్టి వాడుకోండి. వర్తమానంలో నాయనా మాతో పరిశుద్ధాత్మదేవుడా మీరు మాట్లాడండి. ప్రభా నా తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నావు. మా జీవితాలను మార్చే దేవుడు నువ్వు. బలహీనమైన మమ్మల్ని బలపరిచి నాయనా నీ కృపలో ఎత్తిపెట్టి బలపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తున్నా. ప్రభా మీరే దీవించి ఆస్వాదించమని, మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలు.
లార్డ్. హల్లెలూయా.
ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయపూర్వక వందనాలు. లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుడు తన మహాకృపను బట్టి దేవుని వాక్యం మనం వినటానికి, దేవునిలో ఆనందించడానికి మళ్ళీ ఈ యొక్క దినం మనకు అనుగ్రహించినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తోత్రాలు తెలియజేద్దాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కన్నులు మూయండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నాయన ఈ లైవ్లో వీక్షిస్తున్న నీ బిడ్డల కొరకు నీ స్తోత్రాలు, పాటలు పాడి మీ నామాన్ని మహింపరిచిన బిడ్డల కొరకు నీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. కొద్ది సమయం అల్పుడైన నీ దాసుడిని మరుగు చేసి మీరు మాట్లాడండి నాయన. నా నోటిలో నీ మాటలు పెట్టండి. వినే బిడ్డల్ని వారికి నాయన వినే చెవులు, గ్రహించుకునే హృదయం ప్రభువా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యం వ్యర్థం కాదు. నీ వాక్యం మా జీవితాలను ఫలభరితంగా చేయడానికి ప్రభువా నిన్ను మహింపరిచేటట్లుగా మమ్మల్ని మేము మీకు సమర్పించుకున్నట్టుగా సహాయం చేయమని, దీవించమని, ఎక్కడ దుష్టుడికి అధికారులను మీరు అధికారి గుండి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అంశం ఏంటంటే మనము దేవుని ఫలము ఎలా పోగొట్టుకుంటాము. దేవుడు మరి ప్రతి విషయంలో కూడా మనం ఫలించాలని, మన ద్వారా దేవుడికి మహిమ రావాలని, మనం అత్యధికంగా ఫలించాలని మన నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. కానీ దుష్టుడి మట్టికి మనం పని చేయాలి, ఫలము పొందుకోకుండా వ్యర్థులుగా ఉండాలి, దేవుడికి మహిమ రాకూడదు, మనం సంతోషంగా మరి ఉండకూడదు, మరి మన భక్తి మోసకరంగాను ఫలాలు లేని చెట్టు వలె ఉండాలని దుష్టుడు మోసం చేత మన ఎట్టా నష్టపరుస్తాడో మరి లేఖనానుసారంగా మనం తెలుసుకోవాల్సిన వారమే ఉన్నాం. ఈ విషయంలో మరి మనం చాలామంది వాక్యం తెలుసుకున్నట్టే ఉంటారు, విన్నట్టే ఉంటారు. వారి జీవితాల్లో దేవుని వాక్యాన్ని అనుసరించి మనం ప్రవర్తించినప్పుడు దేవుడిలో మనం ఫలించలేని వారిగా ఉంటాం. కొంతమంది దేవుడికి నీతి కార్యాలు చేస్తారు, ఫలించరు. దాన ధర్మాలు చేస్తారు, దాని ఫలం పొందరు. ప్రార్థన చేస్తారు, దాని ఫలం పొందరు. ఉపవాసం ఉంటారు, దాని ఫలం పొందరు. దానిని బట్టి వారు ఫలించకపోవటం వల్ల దేవుడికి మహిమ రాదు. కనుక ఈ అంశంలో పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించినప్పుడు, దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు దీని గురించి మరి దేవుని వాక్యం పంచుకోవాలని, ఎవరో ఫలించలేని వారుగా వ్యర్థులుగా మిగలకూడదని నా యొక్క ఉద్దేశము, నా యొక్క ప్రార్థన. మనందరం కూడా దేవుళ్ళో మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడని దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఎలా అయితే మనల్ని హెచ్చరించాడో మనం ఫలించడమే దేవుడికి మహిమ. కనుక మరి దేవుని వాక్యాన్ని మనం విని గ్రహించుకుని ఆ రీతిగా ప్రార్థన చేసుకున్నప్పుడు మనం ఫలం పోగొట్టుకోము. మన ఫలము మననే కాదు, మనతో ఉండవాళ్ళ కూడా మరి దేవుని మహింపరిచేటట్టుగా వారి జీవితాల్లో సంతోషంగా ఉండేటట్టుగా చేస్తుందని మనం తెలుసుకోవాల్సిన వారమే ఉన్నాం. మరి వాక్య భాగం మనం చూసుకున్నప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం మరి చదువుకుందాం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు అని వాక్యము మత్తయి సువార్తలో రాయబడినది. మనుషులకు కనబడవలెనని
వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి అని. ఇప్పుడు ఈ ఈ వాక్య భాగం ఉద్దేశము ఏంటి అంటే, మనం చేసేది ప్రతిదీ కాడ మనుషులు కనపడాలని మన హృదయంలో అభిలాష ఉండకూడదు, మెచ్చుకోవాలని అభిలాష ఉండకూడదు. అది ఏంటి మనకు నష్టం అంటే, ఎదుటి వాళ్ళు తెలుసుకోవాలని, వాళ్ళు మనని మెచ్చుకోవాలని అనేటప్పుడు మనం ఆత్మీయంగా హెచ్చించుకుంటాం. మనకు తెలియకోకుండానే ఆత్మలో మనం హెచ్చించుకుని గర్వించి మనం చేసిన ఫలం పోగొట్టుకుంటామని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేయబడుతుంది. అక్కడ అంటున్నాడు, నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందు మీ తండ్రి యొద్ద ఫలము మీరు పొందరు. ఎందుకంటే మనుషుల కొరకు చేస్తాం, మనుషులు మెచ్చుకుంటారు, మనం దాన్ని బట్టి అతిశయిస్తాం, గర్విస్తాం. మరి అంతవరకే మనం భూ సంబంధించిన ఫలముగా మారిపోద్ది. కానీ మన దేవుడికి మహిమ రాదు, దేవుడి నుంచి ఫలం కాడ రాదు. మనం ఏది చేసినా దేవుడి కొరకు చేస్తే, దేవుడు మహింపరచబడితే పరలోకములో నుంచి దేవుడు మనకి ఆ ఫలాన్ని ఇస్తాడని వాక్యము స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఇంకొక వాక్య భాగం ఏంటంటే 2వ వచనం, మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం ఏం చెప్తుందంటే, ధర్మం గురించి చెప్తున్నాడు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములోను వీధుల్లోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని మరి వాక్యం తెలియజేయబడుతుంది. వాక్యమే మనకు ఆధారం. యేసు ప్రభు మనుషుల మాటలను బట్టి మనం నడిస్తే దాన్ని బట్టి మనము ఫలించలేము. కానీ యేసు ప్రభువు మాటను బట్టి, ఆయన చెప్పిన వాక్య భాగాన్ని బట్టి మనం విశ్వసించి ఆ రీతిగా మనం ప్రవర్తించినప్పుడు మనం ఫలం పొందుకుంటాం. నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని. మనుషులు ప్రతి విషయంలో ఇక్కడ మత్తయ్య గారు ఏం రాస్తున్నాడంటే, మనుషులు ముందు మనుషులకు కనపడటం, మనుషులు బోర ఊదటం అనేది తప్పని చెప్తున్నాడు. మనుషులు కనపడవలనని వేషధారుల వలె సమాజ మందిరములోను వీధుల్లో చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. మనం చూస్తూ ఉంటాం చర్చిల్లో క్రైస్తవ మన దేవుని బిడ్డల కాడ మరి ఇచ్చింది ప్రకటించమని ఒక ఫ్యాన్ ఇస్తే ఫ్యాన్ రెక్కల మీద పేర్లు రాయటం, లేకపోతే మందిరానికి ఏదన్నా డొనేషన్ చేస్తే శిలాఫలకాలు చెక్కించడం, లేకపోతే ఏదైనా ఇచ్చింది తక్కువే కానీ చెప్పుకునేది ఎక్కువగాను అందరూ కాడ దాన్ని గుర్తించి గణపరచాలి అనేటట్టుగా బోర ఊదటం అంటే ఏంటంటే అనేక మంది చెప్పేటట్లుగా పొగిడేటట్లుగా మన ధర్మము ఉండకూడదని దేవుడి వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నారు అంటున్నాడు. ఎప్పుడైతే మనం అందరికీ తెలిసేటట్టుగా ఒక్కొక్కరు కానుకితే 100 నోటు ఇలా చూపించేస్తూ ఉంటారు, అందరూ చూస్తున్నారా లేదా అనేటట్టుగా. లేకపోతే ఇది ఎలా వస్తుందంటే పాస్టర్ గారి మీద అతిశయించేటట్లుగా, దేవుడి దగ్గర కాడ అతిశయించేటట్లుగా, సంఘంలో అతిశయించేటట్లుగా, అంటే ఇది మొత్తం వీళ్ళిక పడిపోయిన స్థితిలోకి వచ్చేస్తారన్నమాట. పడిపోయిన దుష్టుడు వెలుగుదోత మోసకరమైన ఆత్మ బ్రహ్మపచ్చే ఆత్మల్లో వాళ్ళు స్వాధీనంలోకి వెళ్ళిపోతారు, ఆ నడిపింపులోకి వెళ్ళిపోతారు, ఆ బోధలోకి వెళ్ళిపోతారు. మేము ఒక ప్రత్యేకమైన మనుషులుగాను అనే ఒక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయి దేవుడు మమ్మల్ని దీవించాడు, మేమే దేవుడి పక్షంగా ఉన్నాం, మేమే సహాయం చేస్తున్నాం, మేమింత అనేటట్లుగా దుష్టుడు వాళ్ళని హెచ్చించి పడగొడతాడని మనం దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేయబడుతుంది. కనుక దేవుడి నుంచి వాళ్ళకి ఫలమేమి రాదని ఇక్కడ 2వ వచనంలో చెప్తున్నాడు. మనం ఎప్పుడైతే మనుషుల దగ్గర ఆశించామో దేవుడి దగ్గర లేదు, దేవుడి దగ్గర ఆశించామో మనుషుల దగ్గర మనం ఆశించకూడదనమాట అని 3వ వచనం మనం చూసుకుని, నీవు ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలను. దేవుని స్తోత్రం చెప్పండి. కుడి చేతితో చేసేది ఎడమ చేతికి ఎట్లా తెలియకుండా ఉంటుంది అంటే ఏంటంటే దీని మర్మం, మన హృదయంలో మనం చేసేదాన్ని
ఎవరికి తెలియకోకుండా మన హృదయము, మన మనస్సు మనం పాడవుకోకుండా దాన్ని మనం లక్ష్య పెట్టకూడదు అనేది మనకి దేవుడు హెచ్చరిస్తున్నాడు. దాన్ని లక్ష్య పెట్టొద్దు, నువ్వు దాన్ని మర్చిపో. దేవుడికి ఇచ్చింది, దేవుడు పక్షంగా చేసింది నువ్వు మర్చిపోతే దేవుడు జ్ఞాపకం చేసుకుని దాన్ని ఫలమిస్తాడని వాక్యం చెప్తుంది. చాలామంది తెలియక నేను అంత ఇచ్చాను, నేను అంత చేశాను, నేను అనే ప్రతి ఒక్కడు కూడా దేవుని ఫలం పోగొట్టుకుని దుష్టుడు ఫలములో మోసములో అనేక మంది ఆత్మీయ జీవితాలని నష్టపరుచుకుని విశ్వాస భ్రష్టులైన వాళ్ళు ఎంతోమందిని చూస్తున్నాం మనం. కనుక ప్రియులారా, మరి ధర్మం చేస్తారో ఫలం పొందరు, నీతి కార్యాలు చేస్తారో ఫలం పొందరు. అలాగే మరి ఇదంతా కూడా నష్టమే. నష్టపరిచే దురాత్మలో దుష్టుడు ఆత్మలో అనేక మందిని శరీరాన్ని ఆస్వాదం చేసుకుని హెచ్చించుకునేటట్లుగాను పొగిడించుకునేటట్లుగా ఎవరైతే హృదయంలో ఆశ కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా మోసగించడానికి దురాత్మలు పనిచేస్తున్నాయని, దేవుని ఆత్మ దేవుని వాక్య సత్యాన్ని బట్టి ఎవరైతే నడుస్తారో దేవుని ఆత్మ దేవుని చూపించి దేవుడి కొరకు మనం జీవించేటట్లుగా, దేవుని కొరకు పరిచయం చేసేటట్లుగా, దేవుడి దగ్గర మనం ఫలం పొందుకొని దేవుని మహింపరిచేటట్లుగా ఒక ఉన్నతమైన నడిపింపులోకి మనం దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ మనం నడిపిస్తుంది అనేది మనం తెలుసుకోవాల్సిన వారమే ఉన్నాం. అలాగే 4వ వచనంలో అంటాడు, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ఫలమిచ్చును అంటున్నాడు. ఇప్పుడు మనం చేసేది దేవుడు చూస్తున్నాడని, దేవుడు ఫలమిస్తాడని నమ్మాలి. ఎవరు చూడపోవచ్చు, ఎవరు మెచ్చుకోకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఫలమిస్తాడు. కొన్నిసార్లు మనం చేసేది ఎవరు చూడపోతే నిరుత్సాహం కలుగుద్ది, ఎవరు పొగడపోతే నిరుత్సాహం కలుగుద్ది. అది మనిషి దర్శనంలోంచి దైవ దర్శనంలోకి దేవుని ఆత్మ, దేవుని మహింపరిచే ఆత్మీయ అనుభవం మనం కలిగి ఉన్నప్పుడు, దైవ దర్శనం కలిగి ఉన్నప్పుడు మనుషుల కొరకు చూడం, మనుషుల మెప్పు కోరుకోం, మనుషుల ద్వారా మనం ఏది ఆశించమో అది చాలా ఆత్మ సంబంధమైన విలువైన జీవితం. అది దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న జీవితము, దేవుడికి దర్శనం కలిగి ఉండదు. కనుక మనుషులు శరీర సంబంధమైన బాహ్య సంబంధమైన ఆ యొక్క అనుభవం ఏంటంటే మనుషుల కొరకే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. మనం ప్రతిదీ చేసేది మనుషులు చూడాలని, మనుషులు నుంచి మనం ఏదో ఫలం ఆశిస్తాం అనేది వాక్యరీతిగా మనం తప్పని దేవుడి వాక్యం స్పష్టంగా తెలియజేయబడుతుంది. వీళ్ళ మత్తయి సువార్త, మత్తయి రాసిన శుభవార్తలోని 9వ అధ్యాయం 27వ వచనం ఏం చెప్తుందంటే, యేసు ప్రభుల వారి గురించి రాయబడి ఉంది ఇక్కడ. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించమని కేకలు వేసిరి. అక్కడ యేసు ప్రభువుని కనికరించమని కేకలేసినప్పుడు యేసు ప్రభువారు ఆగి 29వ వచనం, మీరు నమ్ముచున్నారా? వారు అన్నాడు, వారు నమ్ముచున్నారా? నేను మీకు ఆ గుడ్డివారికి చూపిస్తానని స్వస్థత వస్తుందని మీరు నమ్ముతున్నారా అని అన్నప్పుడు 28వ వచనంలో వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పి, అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఎంత గొప్ప మాట! ప్రభువే అంటున్నాడు, మీ నమ్మిక చొప్పున విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు. కానీ ఈరోజు చాలామంది ఎదట ఉన్నవాడికి ఉన్న బలహీనతలు, వారికి ఉన్న సమస్యలు, వాళ్ళకున్న బాధలు, వాళ్ళ పరిస్థితులలో విశ్వాసములకు నడిపించట్లేదు. దేవుని వాక్యము, దేవుని ఆత్మ, దేవుని మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, మన లోపాలేంటి, మన అవధేతలేంటి, మన అతిక్రమాలేంటి, ఈ శోధన ఎందుకు వచ్చింది, ఈ నష్టం ఎందుకు వచ్చింది, ఈ కష్టం ఎందుకు వచ్చింది, వాళ్ళకి తెలియజేయట్లా. పాపాన్ని వదులుకో, దేవుని పూర్తిగా పరిశుద్ధంగా నీతిగా దేవుణ్ణి నువ్వు విశ్వసిస్తే దేవుడు నీకు గొప్ప కార్యం చేస్తాడు. నమ్మటం వల్ల నీకు స్వస్థత కలుగుద్ది, రక్షణ కలుగుద్ది, మేలు కలుగుద్ది అనే బోధ మనం చేయాలి.
ఇక్కడ యేసు ప్రభు వారు అంటున్నాడు, మీ నమ్మిక చొప్పున అంటున్నాడు. మీ నమ్మిక చొప్పున అంటే మరి అంత సుష్టంగా, అంతేగాని నన్ను బట్టి, నా పరిశుద్ధతను బట్టి, నా నీతిని బట్టి, నా శక్తిని బట్టి, నా ప్రభావం బట్టి మీకు విడుదల కలుగుద్ది, స్వస్థత కలుగుద్ది, మేలు కలుగుద్ది అని ఎక్కడ ప్రభు చెప్పట్లేదు. ప్రభు చెప్పంది ఎవరు చెప్పినా కానీ అది ప్రభు బోధకి విరుద్ధమైంది, అది ఆత్మ సంబంధమైంది కాదు, మోసకరమైన బోధ, దుర్బోధ. అది వస్తే స్వస్థత రావచ్చు, జరిగితే మేలు జరగవచ్చు, లేకపోతే అతనికి బాగా ఉండొచ్చు. కానీ అతను విశ్వాసిగా, ఆత్మీయ జీవితంలో విశ్వాసిగా, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు నిరీక్షణ కలిగి పరలోకానికి వెళ్ళటానికి ఇది సరిపోదు. కనుక మనము తాత్కాలికమైన భౌతికమైన పరిస్థితుల కొరకు యేసు ప్రభుని అడ్డం పెట్టుకోవడానికి, యేసు ప్రభు వరాన్ని వాడి ఏదో వాళ్ళకి కొంత మేలు చేసి మన వాళ్ళ ద్వారా మేలు పొందుకునేటట్టుగా ఈ రకమైన భక్తిని మనం ప్రోత్సహించకూడదు. దీన్ని ఖండించాలి. మనం ఒకటే చెప్పాలి, యేసు ప్రభు ప్రతి విషయంలో యేసు ప్రభు ఎలా వారిని విశ్వాసంలోకి తీసుకొచ్చాడో, పరలోకం చూపించాడో, తండ్రి బయట చూపించాడో, ఆ రీతిగా మనం కూడా చేయకపోతే నిజంగా మనం కూడా మోసగించబడతాం, మనం మోసపోతాం, మన ముందున్న వాళ్ళు మోసగిస్తాం. కానీ అది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని చిత్తము కాదు. ప్రియులారా, మనం ఎవరైనా సరే గమనించవలసింది, మనం సేవకులు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, అన్యజనులు మారాలి అంటే, అన్యజనులు రక్షణలోకి రావాలంటే, దేవుడికి మహిమ రావాలంటే నిశ్చయముగా వాక్య సత్యాన్ని మనం ఉన్నట్లుగా మనం నమ్మి ఆ నమ్మకంలోకి తీసుకుని రావాలని దేవుడు వాక్యము మనని హెచ్చరిక చేస్తుంది. యేసు ప్రభువే మన హెచ్చరిస్తున్నాడు. ఏమన్నా అంటే వారి కాబట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడును. అప్పుడు 30వ వచనంలో అన్నాడు, అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూసుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించును. పూర్తిగా దీనికి విరుద్ధంగా నడుస్తున్నాం. జరిగేది కొంచెం అయితే దాన్ని పెద్ద ఫోకస్ చేసి, పబ్లిసిటీ చేసి, ఏజెంట్లు పెట్టి, సాక్ష్యాలు చెప్పించి అనేక మందిని మన తట్టు తిప్పుకుంటున్నాం. కానీ యేసుప్రభు అన్నాడు, నిక్కచ్చిగా ఖండితంగా చెప్పాడు, మీరు ఎవరికి చెప్పవాకండి అన్నాడు. కానీ వాళ్ళు చెప్పకుండా మానేరా? మొత్తం అందరికీ చెప్పినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. అప్పుడు వారికి 31వ వచనంలో అందరికీ చెప్పొచ్చారంటండి. ప్రియులారా, మనము నిజముగా ఆత్మీయంగా దేవుని ఆత్మ కలిగి దేవుడికి మహిమకరంగా మనం ఉండాలంటే మన హృదయంలో పబ్లిసిటీని మన అంతరంగికంగా మనం కోరుకోకూడదు. కానీ మనం కోరుకోకపోతే దేవుడు మనని ఎలా హెచ్చించాలో, ఎవరి ద్వారా ప్రకటించాలో, ఎలా మన ద్వారా ఏ పనులు చేయాలో అనేది దేవుడు చేస్తాడు. దేవుడు చేయటానికి మనం అవకాశం ఇచ్చినప్పుడు ఆ పని నిలుసుద్ది, దాని ద్వారా దేవుడికి మహిమ కలుగుద్ది, మనకి మేలు కలుగుద్ది. కానీ మనం చేసుకునే పబ్లిసిటీ, మనం చేసుకునే ఈ యొక్క పబ్లిసిటీ విధానం అది లోక సంబంధం అయ్యి ఈరోజు అనేక మంది అభ్యంతరం అయిపోతుంది. అనేక మంది యథార్థమైన సేవకులకు అభ్యంతరం అవుతుంది, అన్యజనులకు అభ్యంతరం అవుతుంది. ఇది ధన వ్యామోహముతోనూ, ఇది శరీరాశ, నేత్రాశ, జీవపడ్డము అనే పాపంలో అనేక మందిని దుష్టుడు సేవకుల్ని, విశ్వాసులను కూడా లాగేస్తున్నాడు. కనుక ప్రియులారా, మనము దేవుని మహిమపరచడానికి మనం రక్షించుకున్నాడు, దేవుని మహిమపరచడానికి మనని దేవుడు ఆస్వాదిస్తున్నాడు. కానీ మనను చూపించుకుని మన తట్టు వాళ్ళని తిప్పుకునేటట్టు కాదు, కానీ వారి విశ్వాసం తట్టు తిప్పాలి, వాళ్ళని పరలోకం తీసుకెళ్లాలని ఒక సుష్టమైన దర్శనం మనకు ఉండాలని దేవుడి ఈ యొక్క మరి ఉదయకాల సమయం మనని హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, మనం గమనిద్దాం. మరి ఇంకొక మాట చూసుకుంటే, మరి యేసు ప్రభు తను తాను తగ్గించుకున్నాడు. యేసు ప్రభు విశ్వాసాన్ని గనపరిచాడు. ఇక్కడ అపోస్తులైన పౌలుని మనం చూసుకున్నప్పుడు అపోస్తుల కార్యము 14వ అధ్యాయం 15వ వచనంలో ఏముందంటే, అక్కడ
అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము కలిగిన దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము అని పౌలు గారు, బర్నబా, పౌలు మరి లుస్త్రాలో అక్కడ ఒక గొప్ప కార్యాన్ని దేవుడు మరి జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. 7వ వచనంలో నుంచి మనం చూసుకుంటే, లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండేను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూను నడవలేక కూర్చుండి ఉండేవాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరు చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించాడు. అతనికి ఇప్పుడు పౌలు గారి ఉద్దేశం ఏంటంటే ఆడు ధనవంతుడు, డబ్బులు ఇస్తాడు అనే దృష్టి పెట్ల అతని వైపు ఆ బలహీన పాదములు కలిగిన వాడు, లుస్త్రాలో ఉన్నవాడు, వాడు మరి పౌలు వైపు తేరు చూసినప్పుడు పౌలు అతనిలో విశ్వాసం ఉన్నది అని ఆత్మ ద్వారా గ్రహించి అప్పుడు అక్కడ ఒక గొప్ప కార్యం జరుగుద్దంట. నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. ప్రియులారా, పౌలు గారిలో పరిశుద్ధ ఆత్ముడు ఉన్నాడు. అక్కడ కుంటివాడిలో విశ్వాసం ఉన్నది. సేవకుడు ఎప్పుడు ఎవరు విశ్వాసము కలిగి ఉంటారో, ఎవరు దేవుని వైపు చూస్తారో, ఎవరు స్వస్థత కోరుకుంటున్నారో అనే ఒక మరి దర్శనముతోనే సేవకుడు విశ్వాస వరాన్ని వాడతాడు. దేవుడు దాన్ని కార్యం చేస్తాడు. అదే పౌలు గారు విశ్వాస వరం వాడాడు. ఏమన్నాడు? నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూసి లుకయోనియా భాషలో దేవతలు మనుషుల రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేశారంటే. ప్రియరా, ఇక్కడ బర్నబా అని అంటున్నారు. ధృపతి అంటే బృహస్పతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతని హెర్మే అనియు పేరు పెట్టి వాళ్ళ వాళ్ళకి బలి ఇవ్వటానికి పట్టణమునకు ఎదురుగా ఉన్న ధృపతి యొక్క పూజారులు ఎడ్లను పూదండ్లను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిపి బలి అర్పింపవలని ఉండేను. అపోస్తున్న బర్నబాయు పౌలు ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహంలోనికి జొరబడి, చూసారా, పౌలుగా బర్నబా పౌలు అంగీకరించలా. మేము మీలాంటి నరులమే, మమ్మల్ని మీరు మాకు బలి వద్దు, మమ్మల్ని పూజించొద్దు అని వాళ్ళ మధ్యకి వెళ్ళిపోయి వాళ్ళ యొక్క బట్టలు చించుకొని వారి యొక్క వస్త్రములు చించుకొని సమూహంలోనికి జొరపడ్డారంట. దేవుని స్తోత్రం. మనమైతే మరి అవన్నీ అభ్యంతరం. ఈరోజు ఇక్కడ సేవకులు పాదాభివందనాలు చేసుకుంటున్నారు. అనేక రకాలైన మరి దేవుడు పొందవలసినవి మనం పొందుకునేటట్లుగా, మనం యోగ్యులుగా, అర్హులుగా, గొప్పవారుగా మనం తలించేటట్లుగాను, వాళ్ళు తలించేటట్లుగా మనం ప్రవర్తిస్తున్నాం. ప్రియులరా, నేనైనా నీవైనా అది మన తప్పు. ఎందుకంటే నీకు కూడా అపోస్తులే మాదిరి. ఆనాడు అపోస్తుల దినాల్లో వారు ఎలా ప్రవర్తించారో అలా మనం ప్రవర్తిస్తేనే ఆ యొక్క అపోస్తుల అనుభవంలో మనం నడిచిన వారు అవుతాం. కానీ ఈరోజు లోకంలో నడిచినట్లుగా ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఎంతో ఈ లోకాన్ని బట్టి హెచ్చించుకుని గర్వించేటట్లుగా, అతిశయించేటట్లుగా, ధన వ్యామోహముతోనూ అనేక రకాలైన మరి పబ్లిసిటీలతో మరి ఈ లోకంలో గొప్పవాళ్ళు అనిపించుకునేటట్లుగా మనం ఉండటం అనేది మనకి మేలు కాదు, అది కీడేనని వాక్య విరుద్ధమని దేవుని వాక్యం మనకు చూసినప్పుడు స్పష్టముగా తెలియజేయబడుతుంది. మళ్ళీ 15వ వచనం, అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి
ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము కలిగిన దేవుని వైపు తిరగవలనని మీరు మమ్మల్ని చూస్తారు ఎందుకు, మా వైపు తిరుగుతారు ఎందుకు, అదే మేము అర్హులం కాదు, మా ఈ సృష్టికర్త ఈ సృష్టిని చేసిన భూమిని ఆకాశాన్ని సముద్రాలను కలిగజేసిన ఈ సృష్టి జీవము కలిగిన దేవుని వైపు మీరు తిరగండి అని యథార్థంగా ప్రకటించారు ప్రియులారా. ఆ రీతిగా మరి 16వ వచనంలో మనం చూసుకున్నప్పుడు ఆయన గతకాలములలో సమస్త జనులను తమ మార్గముల యందు నడవనిచ్చెను. 17వ వచనం, అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతోనూ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పును. దేవుడు ఏమై ఉన్నాడో, ఆ దేవుడు మనుషులకి ఏం చేస్తున్నాడో అని దేవుడు తన యొక్క సృష్టి ద్వారా తన యొక్క దేవుని మానవులెల్లా తన ప్రేమను వెల్లడి చేస్తూ మరి వర్షాలు పంపిస్తూ అనేక రీతిలుగా మానవుడు ఎలా జీవించాలో, మానవుడికి ఏది ఉపయోగమో అవన్నీ దేవుడు అనుగ్రహిస్తున్నాడని మరి వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. వారిలాగు చెప్పి తమకు బలి అర్పించకుండా సమూహములను ఆపుటకు బహు ప్రయాసమైన, ఎంతో ప్రయాసపడి మరి వాళ్ళకి బలి అర్పించుకోకుండా, వాళ్ళ మొక్కుకోకుండా, దేవుడు స్థానంలోకి వెళ్ళకోకుండా వాళ్ళని ఆపడానికి చాలా కష్టమైనట్లుగా చూస్తున్నాం. 18వ వచనం చూస్తే, వారు ఇలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుటకు బహు ప్రయాసపడెను. 19 అంతియోకు నుండి ఇకోనియకు యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకుని పట్నం వెలుపలికి అతన్ని ఈడ్చిరి. దేవుని స్తోత్రం. అక్కడేమో పూదండలు తెచ్చారు, బలి పశువుని తీసుకొచ్చారు, బలి అర్పిస్తున్నారు, మీరు దేవతలు అన్నారు. తర్వాత వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. ప్రియులారా గమనించండి, అక్కడ మరి దుష్టుడు ఆ యొక్క దుష్టుడు వాళ్ళని వాడుకుని పౌల్ని బర్నబాల్ని హెచ్చించి పడగొట్టాలనుకున్నాడు. అది కుదరలేదు. ఆఖరికి వాళ్ళ చేతే మరి రాళ్లతో కొట్టి చంపాలనుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా గమనిద్దాం. అందుకని దేవుని వాక్యము సత్యము కనుక సైతాను పౌలు బర్నబాలను జనసమూహం ద్వారా హెచ్చించి పడగొట్టాలని చూశాడు. బర్నబా తగ్గించుకుని జయించాడు. పౌలు బర్నబాలు తగ్గించుకుని జయించారు. అలాగే సైతాన్ యూదులను రేపి వాళ్ళని చంపాలని చూశాడు. దేవుడు వాళ్ళని కాపాడినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడికి మనము ఈరోజు మరి ఎలా ఈ సేవ జరుగుతుంది, ఆ రోజు అపోస్తులు ఎలా సేవ చేశారు, ఆ రోజు ఉన్న ప్రజల్ని సైతాన్ ఎలా వాడుకుందో ఈరోజు కూడా మరి ఆ పాపము కలిగిన ఆ ఉదయులైన ఆ స్వీపర్లైన ఆ ప్రజల మధ్యన సైతాను వాళ్ళ సేవకులు ఎలా పడగొడుతున్నాడో, సేవకులను ఎలా హెచ్చిస్తున్నాడో, సేవకులు ఎలా మోసగిస్తున్నాడో, విశ్వాసులను ఎలా మోసకరంగా వాడుకుంటున్నాడో అని మనం చూసినప్పుడు మనం జాగ్రత్త పడవలసిన వారమే ఉన్నాం. ఇంకొక మాట మనం చూసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీరు బోరదించుకో మనుషులు కనపడవాలని మీరు నీతి కార్యాలు చేయొద్దు. మీరు వెలుగుతో మీరు వేషధారుల వలె బోర ఊదింపుకోవద్దు అని చెప్పిన దేవుడే యేసు ప్రభు ఏం చెప్తుందంటే, మనుషులకు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే దీని అర్థం ఏంటంటే, ఒకవేళ ఆ వాక్యానికి ఈ వాక్యం భిన్నంగా ఉండొచ్చు, కానీ ఇది భిన్నం కాదు. ఇదేంటంటే, మీరు చేసే మంచి పనులు అనేక మంది తెలుసుకోవాలి, అనేక మంది మంచి పనులు చేయటానికి మీ ద్వారా పరిశుద్ధాత్ముడు వాళ్ళని ప్రేరేపించడానికి మీరు వెలుగుగా ఉండండి. ఆ వెలుగులో ఉన్న ఆ సత్క్రియల్ని వాళ్ళు కూడా మరి
ఆ సత్క్రియల ద్వారా దేవుడిని మహింపరచేటట్లుగా మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటున్నాడు. ఇక్కడ మనం హెచ్చించుకుంటానికి కానీ మనం వాళ్ళకి చూపించడం కానీ కాదు, మనం మంచి దేవుడికి మహిమ కొరకు దేవుడిలో ఫలించిన దేవుడు చెప్పిన కార్యాలు మనం చేసినప్పుడు అనేక మంది దేవుడిని మహింపరుస్తారు, అనేక మంది దేవుడు మేలు పొందుకుంటారని దేవుడి వాక్యము తెలియజేయబడుతుంది. ప్రియులారా, మరి ఒక విషయం చెప్తా. 2009లో దేవుడు నన్ను ప్రేరేపించి వృద్ధుల ఆహార పథకం అని కొంతమంది ఈ ప్రాంతంలో ఉన్న వృద్ధులకి 2 పూట్ల భోజనాలు సప్లై చేయాలని ఒక ప్రేరేపణ కలిగి, ఒక దర్శనం కలిగి మరి 2009లో ప్రారంభించినప్పుడు మరి ఆ రీతిగా దాన్ని మరి కొంతమంది సేవకులు తెలుసుకున్నారు పాంప్లెట్ ద్వారా, లేకపోతే మేము మరి ఎలాగ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తెలుసుకునేటప్పుడు లేకపోతే ఫేస్బుక్లోనో ఇలా పెట్టినప్పుడు ఒక ఆయన నన్ను అడిగాడు, అయ్యగా పాస్టర్ గారు మీరు అలా పబ్లిసిటీ చేయకూడదు కదా అన్నప్పుడు నేను నా అంతరంగం ఏంటంటే ఒక మంచి పని, దేవుడికి మహిమ రావాలి, అనేక మంది మేలు పొందాలి అని ఇంకొకళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్తోనే నేను ఏదైనా ఫేస్బుక్లో పెట్టినా, వాట్సాప్లో పెట్టినా వాళ్ళు మెచ్చుకోవాలి, లేకపోతే వాళ్ళు మన అని నాకు ఏమాత్రం ఉండదు. ఎందుకంటే నాకు ఈ విషయంలో చాలా మరి ప్రార్థన చేసుకుని దేవుని వాక్య ప్రకారముగా అప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని నా జ్ఞాపకం చేశాడు. అప్పుడు కరెక్టే, మన అంతరంగములో మనం ఏదో గొప్ప పని చేస్తున్నాము అని దాన్ని మెచ్చుకునేటట్టుగాను, దాన్ని మనుషుల నుంచి ఆశించేటట్టుగా మన హృదయం లేనప్పుడు దేవుడికి మహిమ రావాలని, అనేక మంది మంచి పని చేయాలని ఒక సదాప్రయంతో చేసిన పనిని దేవుడు దీవిస్తాడు, దానివల్ల మనకు నష్టం లేదు అని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ పరిచర్య దేవుడు కొనసాగిస్తున్నాడు. ఎవరు చెప్పినా నేను ఒకటంటాను, అదంతా దేవుని కృప అండి, అది దేవుని కృప, నేనొక్కటి చేసేది కాదు, మా సంఘము ద్వారా దేవుడు ఈ పనిని చేయించుతున్నాడు అని నేను ఎంతగానో మరి ఎవరిని అడిగినా చెప్తాను. నా అంతరంగం ఒకటే, ఆ పనులు అందరినీ ఇక్కడ సంఘంలో ఇన్వాల్వ్ చేసి మరి ఈ మంచి పనిని దేవుడు ఎంతో జరిగించడానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ వృద్ధులకి వంటలు చేయటం కానీ, లేకపోతే ప్యాకింగ్ చేయటం కానీ, భోజనాలు ఇచ్చి రావటం కానీ, వాటి విషయంలో సరుకులు కానీ, మరి రైస్, కూరగాయలు, ప్రతిదీ కాడ ఏది కొరత లేకోకుండా, ఎప్పుడు ఆక్కోకుండా దేవుడు కృపచేత ఇంతవరకు కొనసాగించడానికి కారణం ఏంటంటే అది చేసేది మేం కాదు, అది మా అల్పులైన మా ద్వారా దేవుడు ఆ మంచి పనిని జరిగిస్తున్నాడని, మరి అది దేవుడికి మహిమని మేము మా అంతరంగంలో ఉద్దేశమై ఉన్నది. ప్రియులారా, ఈ వాక్యం అదే చెప్తుంది. ఇంకా 14వ వచనం ఏం చెప్తుందంటే, మీరు మళ్ళీ 16వ వచనం, మనుషులకు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయడి. ఈ రోజుల్లో మనకి మీడియా ఉంది, ఈ ఫేస్బుక్లు, లేకపోతే ఇలా వల్ల అనేక మంది వాళ్ళ మంచి పని సత్కార్యాలు అన్యులు కూడా చేస్తారంటే కారణం ఏంటంటే, ఒక మంచి పని చేసినప్పుడు అది దాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేసినప్పుడు అనేక మంది ఆ మంచి పని చేయడానికి ఎంతోమంది ప్రేరేపించబడుతున్నారు. కొంతమంది డూప్లికేట్గా ఉన్న ఫోటోలో పెట్టేవాళ్ళు, అసలు ఏమి చేయని వాళ్ళ గురించి మనకు అనవసరం. కానీ యథార్థంగా చేసేవాళ్ళు కాడా మరి ఆ పని ద్వారా దేవుడికి మహిమ రావడానికి, అనేక మందికి ప్రేరేపణ కలిగించడానికి, అది హృదయపూర్వకంగా మంచిగా చేస్తే దేవుడు దాన్ని ఆస్వాదిస్తాడు. పబ్లిసిటీగా చేసి అనేక మంది ద్వారా మరి పేరు సంపాదించుకుంటాలి అంటే దేవుడు వాళ్ళని ఏమాత్రం కాడా వాళ్ళకి దేవుడి నుంచి ఏ ఆశీర్వాదం, ఏ ఫలం రాదని వాక్యం చెబుతుంది. కనుక గమనించండి, వాక్యాన్ని విశ్వసించి అనుసరించే వాళ్ళు ఆ ఫలం పొందుతారో, వాక్యం కాకోకుండా వాళ్ళ సొంత ఆలోచనలతో, వాళ్ళ సొంత లాభాపేక్షతో చేసే ప్రతి పని మరి ఈ లోకంలో కొంత లాభం రావచ్చు, కానీ పరలోకంలో వాళ్ళు ఏ మేలు పొందరని, ఏ ఫలం ఉండదని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేయబడుతుంది. క్లియర్ గమనిద్దాం. ఇంకో మాట అంటాడు మత్తయి సువార్తలోనే 5వ అధ్యాయం 15వ వచనంలో, మనుషులు దీపం వెలిగించి
కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ప్రియులారా, ఈ రెండు వచనాల్లో మనకెంతో ధైర్యాన్ని, మనకెంతో దర్శనాన్ని ఇచ్చే వచనాలు అన్నమాట. మనం మన యొక్క వెలుగు అనేక మంది చూడాలి. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు అంటున్నాడు. అందుకనే మనం ఏ మంచి కలిగి ఉన్నామో అది అందరికీ ఉపయోగపడాలి. మన వెలుగు అనేక మందికి ఉపయోగపడేటట్టుగా మనం ప్రవర్తించాలి. కానీ దాన్ని అది మరుగు చేయటం అనేది దేవుడికి మహిమ కాదు, అనేక మందికి మేలు కాదు. నీలో విశ్వాసం అంటే నీ విశ్వాసం నీకే ఫలం కాదు, అనేక మంది ఫలం వచ్చేటట్లుగా నీ విశ్వాసాన్ని, క్రియని చూపించాలని దేవుడు మన హెచ్చరిస్తున్నాడు. క్రియ గమనిద్దాం. మరి ఏ రీతిగా ఈ వాక్య భాగాల్లో మనం చూసుకున్నప్పుడు ఇలా అనేక రకాలైన ఈ విషయాల్లో దేవుని వాక్యం స్పష్టంగా రాయించాడు. కనుక మనం మనుషుల కొరకు చేయకూడదు, దేవుడి కొరకు చేయాలి. మనుషులు మెప్పు కొరకు చేయకూడదు, దేవుడి మహిమ కొరకు చేయాలి. అప్పుడే మనం చేసిన పనికి ఫలితం పొందుతాం, మేలు పొందుతాం, దేవుడి దగ్గర మెప్పు పొందుతాం. దేవుడి రాకల్లో ప్రభువు సన్నిధికి మనం కొనుకోబడతామని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇంకా మరి ప్రార్థన విషయంలో కాడా మనుషుల కొరకు చేయకూడదు. మనుషుల కొరకు చేసిన ప్రార్థన అది వేషధారి ప్రార్థనగా ఫలించదు. అలాగే ఉపవాసం మనుషుల కొరకు చేయకూడదు. మనుషులు మెచ్చుకునే దట్టిగా మనం ఉపవాసం ఉండాలని ప్రకటించుకుంటే అది కాడ ఫలం ఉండదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అట్లాగే క్రియలు కాడ, మన నీతి క్రియలు కాడ మనం పబ్లిసిటీ మనుషుల కొరకు, ఏదైనా సరే మనుషుల కొరకు, లోకం కొరకు చేయకూడదు. దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు మనం చేసిన ప్రతి చిన్న పనిని దేవుడు దాన్ని ఘనపరుస్తాడు, ఫలం ఇస్తాడు అనేది అది మనం ఆ ఫలం మన ఆత్మీయ జీవితాల్ని ఆనందింపజేస్తుందని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ఒక పాట పాడుకుందాం.
ప్రైజ్ లార్డ్. లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభుపేట వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. అమ్మగారు ప్రార్థన చేస్తారు. ప్రియులారా, దేవుని వాక్యం విన్నారా? ఎందుకంటే దేవుడు వాక్యాన్ని గొప్ప చేశాడు కనుక వాక్యం విన్న మనం, విశ్వాసం కలిగిన మనం గొప్పవారుగా, దేవునికి ఇష్టలుగా, దేవుని బిడ్డలుగా, గొప్పవారుగా దేవుడు ఆత్మ మన నిలబెడతాడు. వాక్యము ఎవరు ప్రేమిస్తే వారు దేవుడిని ప్రేమించి దేవుడి ప్రేమను పొందుకొని దేవుడికి మహిమకరంగా వారి జీవితాల్లో మార్చుకుంటారు కనుక వాక్యానికి, ధర్మశాస్త్రానికి చెవి ఇవ్వకోకుండా మరి ఎవరో దేవుడికి ఇష్టలుగా ఉండలేరు. దేవుని సత్యాన్ని ఎడల ఆసక్తి ఎవరైతే కలిగి ఉంటారో ఆ సత్యం వాళ్ళ సర్వస్వతంత్రులుగా చేసి మరి దేవునికి ఇష్టలుగా దేవుని యొక్క చిత్తంలో నడిపిస్తుంది కనుక ఆ సత్యాన్ని మనం ప్రేమించేవారుగా, ఆ దేవుని ఆత్మ బట్టి మనం జీవించేవాళ్ళుగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఎవరు వాక్యం నిర్లక్ష్యం చేయొద్దు. అందరూ కూడా మొదటగా లైవ్లోకి వచ్చి ఆ వాక్యం మనం విన్నప్పుడు తర్వాత ఏంటి వేరు. లైవ్లోకి వచ్చి వాక్యం విన్నప్పుడు, మనసు పెట్టినప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ వాక్యం మన జీవితాల్లో ప్రభావితంగా మనకి కనపడద్ది. మనం ఎన్నో గ్రహించలేని విషయాలు గ్రహిస్తాం. మరి ఆ ప్రకారంగా మనం మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా ప్రేమ కలిగి దేవుడిని మనం సేవించటానికి పరిశుద్ధాత్ముడు మనకు ఎంతో సహాయం చేస్తాడు. ఈరోజు అనేక అన్యబోధలు, దుర్బోధలు మరి అనేక మందిని మోసగిస్తున్నాయి కనుక నిజమైన అపోస్తుల బోధ, అపోస్తులు ఆనాడు ఎలా తగ్గించుకుని మరి ఎలా దేవునికి ఇష్టలుగా జీవించారో, భూలోకాన్ని తలకిందులు చేసేటట్లుగా వాళ్ళు ఎలా మరి ప్రభావితంగా ఆ యొక్క పరిస్థితుల్లో వాళ్ళు ఎలా జీవించారో, అధికారుల్ని ఆనాడు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా భయకంపితులు చేసేటట్లుగా, దేవుడు మహిమ తెచ్చేటట్లుగా అపోస్తులు ఎలా జీవించారో ఈ దినాల్లో కూడా మనం ఆ రీతిగా జీవించాలి. అటువంటి ఉద్యమం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి లాక్డౌన్లో అనేక మంది ఆత్మీయ జీవితాలని సరి చేసుకుంటానికే దేవుడు అనుగ్రహించాడని నేను నమ్ముతున్నాను. నువ్వు కూడా మన యొక్క దేవునికి దూరస్తులుగా ఉంటే విశ్వాసంలో ఉన్న లోపాలు, మనలో ఉన్న మరి ఏది మనం దేవుడికి విషయాల్లో తక్కువగా ఉన్నామో దాన్ని అంతరంగాన్ని సరి చేసుకుని హృదయపూర్వకంగా దేవుడి చిత్తం చేయడానికి మనం బలపరచుకోవాల్సిన వారు ఉన్నాం కనుక మీరెవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. అలాగే రేపు సాయంత్రం 7 గంటలకి, శనివారం సాయంత్రం 7 గంటలకి లైవ్ ఉంటుంది. అలాగే ఆదివారం ఉదయం మరి 11 గంటలకి లైవ్ కార్యక్రమం ఉంటుంది. ఉదయం 9 గంటలకి ప్రభు బల్ల ఆరాధన జరిగి మీ ఇంటి దగ్గరికే ఈ ప్రభు బల్ల తీసుకురాబడదు కనుక మీరు గమనించాలి. ప్రార్థనాపూర్వకంగా ఉండాలని మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కనులు మూయండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నువ్వు చాలా మంచి దేవుడు, చాలా గొప్ప దేవుడు నాయన. నా తండ్రి, ఆనాడు మీరు శరీరధారిగా లోకంలో ప్రభువా మీరు ఎలా సంచరించారో, ప్రభువా విశ్వాసాన్ని ఎలా గనపరిచారో, అద్భుతమైన కార్యాలు చేసి ఏ రోజు కాడ నాయన తండ్రిని మహింపరిచారు, కానీ మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు. అలాగే విశ్వాసాన్ని గనపరిచారు. అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, నీ విశ్వాసం అని ప్రతిసారి కాడ విశ్వాసము ద్వారా విశ్వాసాన్ని మీరు గనపరిచిన దేవుడు తండ్రి. విశ్వాసంలోనే నేను శక్తిని, ఆ ప్రభావాల్ని మీరు ఉంచినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా నాయన, నా దేవా నాయన, మేము ఫలించటానికి, మేము నాయన అభివృద్ధి అవ్వటానికి, ఆస్వాదించబడటానికి నాయన మేము మారాలి కానీ మాలో విశ్వాసం ఉండాలి. కానీ అదే మన వాక్యం తెలియజేస్తుంది, జీవమరణములు నాలుక వస్తువులో ఉన్నాయి అన్నారు. ప్రభువా, మేము నాయన హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడద్దన్నారు. మేము నాయన మా అంతరంగంలో నాయన నీ వాక్యాన్ని ఉంచుకొని నీ ఆత్మను కలిగి
మేము జీవాన్ని పలిగితే మేము జీవిస్తాం, మరణాన్ని పలిగితే మరణకరముగా మేము ప్రభా అయ్యా మరణించిన వారుగాను జీవం లేని వారుగాను వ్యర్థులుగా మిగిలిపోతాం ప్రభా. కనుక అందుకనే వాక్యం ఎవరో నిర్లక్ష్యం చేయకుండా వాక్యం అందరూ కూడా లక్ష్య పెట్టి వాక్య ప్రకారముగా నైనా మా హృదయాల్ని మేము ఫలభరితంగా చూసుకోవడానికి మా నోరుని ప్రభా ఆనాడు నోటి మాట ద్వారా సృష్టించేసిన దేవుడు నాయన మా మాటలు ఎంత విలువ ఉందో మేము గమనించలేకపోతున్నాం, మా మాటలు వ్యర్థంగా వాడుతున్నాం, దయతో క్షమించండి నా తండ్రి. మేము నాయన నా దేవా నా ప్రభా పరిశుద్ధాత్ముడా మా నోటికి తోడుగా ఉండండి, మా పెదాలకు తోడుగా ఉండండి ప్రభా. నాయన మా నోటి ద్వారానే నాయన శాపాన్ని పలుకోకుండా మా నోటి ద్వారానే ప్రభా వ్యర్థమైన మాటలు పలుకోకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యం అందరిలో నిలిచి ఫలించడం సహాయం చేయండి. మేము చాలామంది ప్రభా నాయన పని చేస్తున్నారు, ఫలం పొందలేకపోతున్నారు నాయన నా తండ్రి. నాయన ధర్మం చేస్తున్నారు, ఆ ఫలం పొందలేకపోతున్నారు. ఉపవాసం ఉంటున్నారు, ఆ ఫలం పొందలేకపోతున్నారు. ప్రార్థన చేస్తున్నారు, ఆ ఫలం పొందలేకపోతున్నారు. తాత్కాలికంగా మనుషుల కొరకు చేస్తున్నారు, మనుషులు మెచ్చుకుంటున్నారు, కానీ ప్రభా వ్యర్థులుగా మిగిలిపోతున్నాం. కానీ నీ కొరకు చేసి నీ ఫలం పొందుకొని నిన్ను మహింపరిచే ఆత్మీయ జీవితాలని భక్తి జీవితాలను మీరు మాకు దయచేయమని, వాక్యం అందరిలో ఫలింపు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు కూడా ఈ లైవ్లో కూడా వచ్చిన ప్రతి బిడ్డ కొరకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ప్రపంచవ్యాప్తంగా మా దేశంలో మా రాష్ట్రంలో కూడా నాయన ఈ కరోనా వైరస్ వ్యాపిస్తుండగా అనేక మందికి వ్యాధి విస్తరిస్తుండగా ప్రభా ఆ వ్యాధిగ్రస్తులందరినీ ఇక్కడ దర్శించండి. ఆయన వ్యాధిని యేసు క్రీస్తు నామములో ప్రభా వ్యాధి నిర్మూలమగును గాక, ఈ వైరస్ నిర్మూలమగును గాక ప్రభా. మేము నీకు భయపడాలి కానీ ఆ వైరస్ మేము భయపడవలసిన పని లేదు, కానీ ప్రభా జాగ్రత్తగా ప్రభా నా తండ్రి మేము క్రమంగా నడుచుకునేటట్టుగా సహాయం చేయమని ప్రభా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అద్భుత ఆశ్చర్య మహత్కారాలు చేసిన దేవుడు ఈనాడు కాదు నాయన, మీరు నాయన 2000 సంవత్సరాల క్రితమే ప్రభా నా తండ్రి తెగుళ్ళ చేత ఆనాటి ఐగుప్తులో మీరెన్నో అద్భుతమైన కార్యములు చేశారు ప్రభా. అనేక రీతిలుగా తెగుళ్ళు ఎలా వచ్చినాయో నీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది నాయన. ఈరోజు ఈ తెగుళ్ళు కాడ మరి ఎందుకు వచ్చిందో ప్రభా మేము గ్రహింపగలిగి జ్ఞానం కలిగిన ఆయన మా సమయాలు సద్వినియోగపరుచుకుని ప్రభా విశ్వాసంతో ముందుకు సాగినట్లుగా సహాయం చేయమని ప్రతి బిడ్డని ప్రేరేపణ దీవించి ఆస్వాదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశనం సంపూర్ణ జింగలక. ఆమేన్ ఆమేన్. వందనాలు.